హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఏదైతే ఉందో అందులో దాని కింద పనిచేసే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే సంస్థలో దీని కింద మళ్ళీ 38 ల్యాబ్స్ అనేవి దేశవ్యాప్తంగా పనిచేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ల్యాబ్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. సిఎస్ఐఆర్, సిఎంసి అని, ఎస్సిఆర్సి అని, ఇలా మనకి దేశవ్యాప్తంగా 38 ల్యాబ్స్ అనేవి దీనికి ఉన్నాయి. ఈ ల్యాబ్స్ ఏం చేస్తాయి అంటే ఒక్కొక్క దానికి సంబంధించి రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. ఇది ఎక్కడ ఉంది? భోపాల్లో ఉంది. అలాగే సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని ఉంది. ఇది హైదరాబాద్లో ఉంది. ఇలా హైదరాబాద్లోనే మనకి 3 నుంచి 4 సంస్థలనే ఉన్నాయి. కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది. అలాగే ఇక్కడ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది. ఈ విధంగా మనకి దేశవ్యాప్తంగా ఈ సిఎస్ఐఆర్ సంస్థ కింద 38 ల్యాబ్స్ అనేది పనిచేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ సిఎస్ఐఆర్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఈ ల్యాబ్స్ అన్నింటిలో కూడా ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక్కొక్క ల్యాబ్ నుంచే మనకి నోటిఫికేషన్ అనేవి విడుదల చేస్తూ ఉన్నారనమాట. సో మనకి ఒక్కొక్క ల్యాబ్కి సంబంధించి ఈ విధంగా నోటిఫికేషన్ అనేవి వస్తున్నాయి. ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్లు అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్ అనేవి విడుదల చేస్తున్నారు. నేనేం చేశాను అంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఏవైతే నోటిఫికేషన్లు విడుదలయ్యాయో వాటికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియోస్ అనేవి చేశాను. సో ఇక్కడ చూసుకుంటే సిఎస్ఐఆర్ సిఈఈఆర్ఐ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. 5 days బ్యాక్ అది అప్లోడ్ చేశాను. అలాగే మనకి ఎన్ఐఐఎస్టీ సిఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టీ నుంచి నోటిఫికేషన్ అనేది 10 days బ్యాక్ అప్లోడ్ చేశాను. అలాగే ఇంకా మనకి నేను నియర్లీ ఒక ఐఐఎంటీ నుంచి వచ్చింది. సిఎస్ఐఆర్ ఐఐఎంటీ నుంచి వచ్చింది. అది కూడా వీడియో చేయడం జరిగింది. ఇక ఐఐపి ఏదైతే ఉందో సిఎస్ఐఆర్ ఐఐపి దాని నుంచి కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సిఎల్ఆర్ఐ నుంచి మనకి ఈ విధంగా ఏవైతే ఇప్పటికీ నోటిఫికేషన్ విడుదలయ్యాయో ఈ 38 ల్యాబ్స్కి సంబంధించి నియర్లీ 10 ల్యాబ్స్ వరకు ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి ల్యాబ్స్కి నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంది. అది వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో ప్రజెంట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట. సో ఫ్యూచర్లో ఈ నోటిఫికేషన్ అనేవి మనకి మంత్ ఎండింగ్ కల్లా విడుదలవుతాయండి. మిగిలిన ల్యాబ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నిటికీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు నోటిఫికేషన్ అనేవి వస్తాయి. ఆలోపు నేను అన్ని వీడియోస్ చేసి మీకు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనం చెప్పుకున్నటువంటి వీడియో ఏంటి అంటే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి వీడియో అనేది చేసుకుంటున్నాం. ఓకే, సో ఇంతకు ముందే విడుదలైనటువంటి జాబ్ నోటిఫికేషన్లు మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. వాటిని మీరు ఒకసారి చూడవచ్చు అన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏమున్నాయంటే జూనియర్ స్టెనోగ్రాఫర్లు 3 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ సంబంధించి 3 ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ సంబంధించి 3 ఉన్నాయి. డ్రైవర్ నాన్ టెక్నికల్ 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి జూనియర్ స్టెనోగ్రాఫర్కి బేసిక్ పే అనేది 25,500గా ఇవ్వడం జరిగింది. బేసిక్ పే 25,000 అంటే శాలరీ అనేది 50,000కు పైగా రావడం జరుగుతుంది. ఇక జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 19,900 బేసిక్ పే ఉంటుంది. నియర్లీ 40,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక డ్రైవర్కి కూడా 19,900 ఉంది. సో దీనికి కూడా 40,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూనియర్ స్టెనోగ్రాఫర్ అలాగే డ్రైవర్ పోస్టులకు సంబంధించి 27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే పోస్ట్కి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. మరి ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయలు పే చేయాలి. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, అందరూ ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయకుండా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయ్యింటే సరిపోతుందండి. దీనికి మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే డేటా ఎంట్రీ అనేది వచ్చి ఉండాలి. అంటే టైపింగ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి మాత్రం మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ అనే పోస్ట్కి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటుగా మనకి స్టెనోగ్రఫీలో ప్రొఫిషియన్సీ అనేది ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఎక్కువ మనకు ఉన్నటువంటి పోస్టులు ఏంటి? జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కాబట్టి దానికి సంబంధించి నేను వివరాలన్నీ తెలియజేస్తాను. స్టెనోగ్రాఫర్కి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూడండి.
ఇది మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించింది. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ టైప్ స్పీడ్ అనేది రావాలి. సో కంప్యూటర్లో మనం టైపింగ్ అనేది చేయగలగాలి. ఎంత టైపింగ్ చేయాలి అంటే మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది చేయాలి. ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా పర్లేదు, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఈ టైపింగ్ చేయాలి అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి టైపింగ్ టెస్ట్‌కి పిలుస్తారు. మీరు ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయితే మిమ్మల్ని టైపింగ్ టెస్ట్‌కి పిలుస్తారు. అప్పుడు మీరు ఈ టైపింగ్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 3-4 మంత్స్ ఈజీగా పడుతుంది. ఓకే. ఇంకా ఎక్కువ రోజులే పట్టొచ్చు. ఆలోపు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ కూడా సరిపోతుందనమాట. ఇక దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మొదట మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అన్ని క్వెషన్లు కూడా ఆబ్జెక్టివ్ టైప్‌లోనే ఉంటాయి. క్వెషన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇక మనకి ఇందులో 2 పేపర్లు ఉంటాయి ఎగ్జామినేషన్‌లో. పేపర్ 1 వచ్చి మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్కులకి ఇది ఉంటుంది. ఇక్కడ నెగెటివ్ మార్క్స్ అనేవి ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో ఉండదన్నమాట. సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఇందులో మనకి రీజనింగ్, యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇక పేపర్ 2 వచ్చి మనకి జనరల్ అవేర్‌నెస్ సంబంధించి 50 క్వెషన్లు ఉంటాయి. ఒక క్వెషన్‌కి 3 మార్కులు కాబట్టి 150 మార్క్స్ అనేది ఉంటుంది. ఒక నెగెటివ్ మార్క్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 50 క్వెషన్స్ రావడం జరుగుతుంది. దీనికి 150 మార్కులు అనేది ఉంటుంది. ఒక నెగెటివ్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. ఇక్కడ డీటెయిల్డ్ సిలబస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మెంటల్ ఎబిలిటీ ఏం సిలబస్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటి సిలబస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అంటే మనకి అది టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక డ్రైవర్ నాన్ టెక్నికల్ అనే పోస్టుకు సంబంధించి 10th పాస్ అయింటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా మనకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ మోటార్ వెహికల్ అలాగే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి డ్రైవింగ్ మోటార్ కార్కి సంబంధించి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మోటార్ మెకానిజం ఏదైతే ఉందో దాని చిన్న చిన్న రిపేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది డ్రైవర్ జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్. దీనికి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఈ విధంగా ఈచ్ సెక్షన్ నుంచి మనకి 25 క్వెషన్స్ ఉంటాయి. టోటల్ 100 క్వెషన్స్ అనేవి ఉంటాయి. మనకి 3 మార్క్స్ ఉంటుంది ఒక క్వెషన్‌కి సంబంధించి. ఒక కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అనేది ఉంటాయి. సో ఈ విధంగా మనకి మొత్తం 300 మార్క్స్‌కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అన్నిటికీ కూడా నెగెటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందంటే 7 మార్చి 2025 సాయంత్రం 5:30 వరకు కూడా మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. ఆలోపు మనము అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో లాస్ట్లో అప్లై చేయడానికి ప్రయత్నించద్దండి, సర్వర్ బిజీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మొదట్లోనే ఇప్పుడే మీ యొక్క అప్లికేషన్ అనేది చేసి పెట్టుకోండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.